ఇది ప్రోమో 1 ప్రోమో 2కి సంబంధించిన చిన్న అనాలిసిస్ వీడియో. నేను మేజర్గా 2 పాయింట్లు అనుకున్నా. ఒకటి ఏంటంటే ట్రయాంగిల్కి సంబంధించిన విషయం. సో అది ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడాల్సిందే, దానికి వేరే ఆప్షన్ లేదు. వాళ్ళు ఏమనుకున్నారు, అది ట్రయాంగిల్ అనుకున్నారా కాదనుకున్నారా చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, గ్రూప్ గేమ్ గురించి అది నాకు డౌట్, మాట్లాడతారా లేదా అని చెప్పి ఇప్పటికైతే ప్రోమోలో రాలా. సో నాకు తెలిసి మాట్లాడినట్లేదు, బట్ అది మన ఎపిసోడ్లో చూసాక మాట్లాడుకుందాం. ఇంకా లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ఫైనల్గా 75,000 కొట్టాం, చాలా హ్యాపీగా ఉంది. అట్లా 75 అవ్వగానే నేను అట్లా ఇంక నిద్రలోకి వెళ్ళిపోయా. చాలా రోజుల తర్వాత నిజంగా ఒక పీస్, ఇన్నర్ పీస్ అంటారు చూసారా, ఆ ఇన్నర్ పీస్ హిట్ అయింది అంతే. సో అలా 75,000 వచ్చింది. అలా పడుకున్నా ఫుల్. ఇప్పటివరకు అసలు లెగల, ఎన్ని కాల్స్ వచ్చినా కూడా లెగలేదు. సో ప్రోమో 1 అలాగే అయిపోయింది. సో ప్రోమో 2 వచ్చిన తర్వాత ఇప్పుడు కాసేపు ఆగిన తర్వాత నేను నిద్రలో ఇచ్చాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ సీజన్ 75 అని అనుకున్నా, సో 75 అయింది. సో థ్యాంక్ యూ నిజంగా. కానీ వీడియో లైక్ చేసి చూడండి, మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మొదలెడదాం. కొద్దిగా 75,000 కోసం కొద్దిగా ఎపిసోడ్లో మాట్లాడదాం. మరి ప్రోమోలో మాట్లాడుకుంటే ఎక్కువసేపు అయిపోతే బాగోదు. సరే, ఫస్ట్ ప్రోమో వల్ల డెమోన్ కాస్ట్యూమ్ కోసం నాగార్జున గారు కాసేపు ఫన్ చేశారనమాట. కాస్ట్యూమ్ బాగుంది, బట్ వాళ్ళు ఏంటంటే ఏదో మ్యాజిక్ చేసేవాళ్ళు ఉన్నామని చెప్పి ఇమాన్యుయల్ వాళ్ళు ఆ కాస్ట్యూమ్ ట్రై చేసినప్పుడు వీళ్ళు కాస్ట్యూమ్స్ ట్రై చేస్తారు. థర్స్డే నైట్ కానీ ఫ్రైడే కానీ కాస్ట్యూమ్స్ ట్రై చేస్తారు. సో ఆ కాస్ట్యూమ్స్ ట్రై చేసినప్పుడు ఎక్కిరిచ్చాడు. సో ఆ వీడియోని ప్లే చేసినట్టున్నారు. నాగార్జున గారు కూడా ఇప్పుడు ఏంటి పౌరాలు తీస్తావా పాములు తీస్తావా అని చెప్పి సరదాగా చేసింది, ఫన్ చేసింది తప్పితే ఇంకోటి ఏం లేదు. దాని తర్వాత కెప్టెన్ కళ్యాణ్ టికెట్ ఫినాలే ఎవరికి వచ్చింది అన్నారు. సార్ నాకే సార్ అంటే, అంటే జమ్మానికి కొంచెం పంచులా వేసుకుంటా, సో టికెట్ ఫినాల్ ఎవరికి వచ్చింది నాకే వచ్చిందంటే శాల్యూట్ కొట్టారు. ఈ శాల్యూట్ అవసరమా? చూడండి, నేనే నీట్గా చెప్పట్లా. ఏమవుతుందంటే ఓవర్గా అయిపోతుంది. అది ప్రాబ్లం ఎవరికి వస్తుంది? నాగార్జున గారికి రాదు, బిగ్ బాస్ టీంకి రాదు, కళ్యాణ్కి వస్తుంది. ఇప్పుడు వేరే ఆడియన్స్ చూసినప్పుడు కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు. వేరే ఆడియన్స్ చూసినప్పుడు ఏంది ఇది, ఎందుకు కావాలని సింపతి కోసం కొడుతున్నారు, అది కొడుతున్నారు, ఇది కొడుతున్నారు అనే పాయింట్స్ వస్తాయి. సో అవసరం లేదు, కంగ్రాచులేట్ చేయండి, సెలబ్రేట్ చేయాలి. ఆబ్వియస్గా ఫస్ట్ ఫైనలిస్ట్, కామనర్ నుంచి ఫస్ట్ ఫైనలిస్ట్ వరకు అమోఘమైన జర్నీ, దాన్ని ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి. కానీ ఇలా చేస్తే ఏమైందంటే అది కంటెస్టెంట్కి నెగిటివ్ అయితే. ఈ అవసరం లేదు, ఇది కొంచెం ఎక్స్ట్రాలుగా ఉంటాయి. బిగ్ బాస్ టీంకి ఇప్పుడు ఆ కంటెస్టెంట్ మీద ఏదైనా నెగిటివ్గా చేయాలి అనుకుంటే ఇంక పద్దాకట చేసుకుంటూ వెళ్ళాలి. అవసరం లేని వ్యాపారం కదా ఇది. ఏమో నాకైతే నచ్చ అన్నిసార్లు. అంటే లాస్ట్ టైం చేశారు, ఇప్పుడు చేశారు, ఇంక చేస్తాను అంటే కనుక ఆయనకి అది బొక్కపడుతుంది. మీ ఒపీనియన్ దీని మీద కామెంట్ చేయండి. సో ఈ డిజర్వ్ ఇట్ అబ్సల్యూట్లీ అన్నారు. ఖచ్చితంగా ఈ డిజర్వ్స్ ఇట్. సో బాగా ఆడాడు, బాగా ప్లాన్ చేసుకున్నారు, బాగా స్ట్రాటజీస్ చేసుకున్నారు. అది గుడ్డా బ్యాడ్ అన్నది పక్కన పెడితే కష్టపడి ఆడారు. సో ఖచ్చితంగా ఈ డిజర్వ్స్ ఇట్, నేను అదే చెప్పాను. బట్ ఇంకోటి ఈ సెల్యూట్లు ఎన్ని ఎక్స్ట్రా, అది బయట ఆడియన్స్ చేయొచ్చు, రివ్యూ చెప్పేవాళ్ళు ఎవరైనా వాళ్ళు చేయొచ్చు, ఫ్యాన్స్ చేయొచ్చు, వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. కానీ షో వాళ్ళు చేయకూడదు. వాళ్ళు చేస్తేనే వాళ్ళందరినీ ఈక్వల్గా ట్రీట్ చేసినట్టు అవ్వదు. పోనీ ఒకసారి చేశారంటే అందం, సరేనా? రెండోసారి చేస్తే ఇంకా అది మందం అయిపోద్ది, అందం అవుతుంది. ఇంకట పద్దాగా చేసుకుంటే వెళ్తే అది ఇంకా ఎదురు దెబ్బ అవుతుంది. నెక్స్ట్ రీతు, సంచాలక్గా రీతు ఏదైతే చేసిందో ఆ టాపిక్ కూడా వచ్చిందనమాట. ఇమాన్యుయల్ అండ్ సంజన టాస్క్కి సంచాలక్ నువ్వే కదా, జడ్జిమెంట్ ఏమైనా పంతంతో చేసావా అంటే పాస్ట్ ఇష్యూలు ఏమైనా గుర్తుపెట్టుకొని ఏమైనా చేసావా అంటే రీతు, లేదు సార్, ఫుల్ క్లారిటీ చేశాను సార్. అదేంటి, నేను చేయక ఒక టాస్క్ చేస్తే అందులో కూడా అది కూడా మొత్తం నీట్గా వెళ్ళిపోతే దానికి కూడా నాగార్జున గారు ఇష్యూ అంటున్నారేంటి, నేను ఏం చేశానబ్బా అన్నాడు అవుతున్నాడు. చెత్త అది. అసలు వాళ్ళు ఇమాన్యుయల్ చూడాల, అందరి కలిసి సంజన గారి మీద ఉన్నాయి. తప్పు చేస్తుందని కాదు, అందరు కలిసి సంజన గారు బాగా ఆడాలని ఉన్నారు. బట్ సంచాలక్గా అందరం చూసుకోవాలి, అందరినీ లుక్ వేయాలి ఆవిడ. నాగార్జున గారు ఇమాన్యుయల్ని ఆ టాస్క్ సరిగ్గా ఆడావా అంటే, ఇమాన్యుయల్ నాకు గుర్తున్నంత వరకు నేను సరిగ్గానే ఆడాను సార్. సో ఆయనకు కూడా కాన్షియస్నెస్ లేదులేండి, నేను కావాలని ఫౌల్ చేశాడని అన్నాం. బట్ ఈవెన్ సంజన గారు కావాలని చేస్తారా అంటే, అది మన కాన్షియస్ ఉండగట్టి వదిలేస్తాం. గేమ్లో పార్టీగా అయిపోతుంది ఏదైనా సరే. అంటే కొన్నిసార్లు కావాలని కొంతమంది ఫౌల్స్ చేస్తారు, అది వేరే విషయం. వీడియో ప్లీజ్ అనగానే ఆ వీడియోలో ఆయన తాడు వదిలేస్తారు. బట్ వీళ్ళందరూ ఏంటంటే తాడు కట్టేసుకుని ఉంది కదా అని చెప్పి, సార్ అది నేను ఒంటికి చుట్టుకొని ఉన్నాను కదా సార్ అంటే, నాగార్జున గారు చేత్తో పట్టుకోవాలని కాదు రూలు, చేత్తో పట్టుకోవాలని కాదు ఆ రూలు, బాడీకి చుట్టుకోవటం కాదు. సో దానికి ఒక రీజన్ ఉంది, నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇప్పుడు 2 సార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. చేత్తో పట్టుకుని ఏంటంటే ఆ బాల్స్ని కలెక్ట్ చేసేటప్పుడు ఇప్పుడు 2 చేతులతో ఫ్రీగా కలెక్ట్ చేసుకున్నాడు కదా, ఒక చేతితో కలెక్ట్ చేసుకోవటం వేరు, 2 చేతులతో కలెక్ట్ చేసుకోవటం వేరు. నెక్స్ట్ అది ఆ చేతి ఎందుకు పట్టుకోవాలంటే ఆ సీసాన్ని చేత్తో పట్టుకొని ఇంకో దాంట్లో వేస్తూ ఉంటే అంత ఈజీగా పడవు, కొంచెం డిఫికల్ట్ అవుతుంది అవతల బాస్కెట్లు వేసేటప్పుడు.
అదే 2 చేతులు ఫ్రీగా ఉంటే గురి చూసుకొని నీట్గా వేసుకొని ఈజీ అయిపోతుంది. అది సంగతి. సో దానికోసం అనమాట. ఏమైనా నేను అది కాన్షియస్గా ఉంటే నేనే ఒప్పుకునేవాడు సార్. అంటే నాకు తెలుసుంటే అది నేను చేశాను అని చెప్పి నేనే ఒప్పుకునేవాడు సార్. అని నాగార్జున గారు ఆడియన్స్ ప్రతిదీ చాలా జాగ్రత్తగా చూస్తారు. అంతే, ఆడియన్స్ అంతే ప్రతిదీ చాలా జాగ్రత్తగా చూస్తారు, అయిపోయింది. ఇక దాని మీద ఏమంటారని నాకేం అనిపించట్లా. అంటే ఇక ఇప్పుడు అది కనుక నీది తప్పు కనుక, సో రీతు కనుక నిన్ను డిస్క్వాలిఫై చేస్తుంటే నువ్వు అసలు రేస్లోనే ఉండేవాడి కాదు. సంజన గారు రేస్లో ఉండేవాళ్ళు. మొత్తం ప్యాటర్న్ మారేదేమో. నువ్వు బయటకు వెళ్ళిపోయిన తర్వాత స్ట్రాటజీస్ అన్నీ గాయబైపోయేవి, ఎవరు ఆట వాళ్ళు ఆడుకునేవాళ్ళు. అప్పుడు ఏ రకమైన రిజల్ట్ వచ్చేదో. ఇది పెద్ద విషయమే కదా, సింపుల్గా కాదు కదా, మొత్తం అంతా ఆటనే మార్చేసేది కదా. మరి దీని గురించి ఇంతే చెప్పి వదిలేసారా అంటే ఆ ప్రోమో చూస్తుంటే, ఆ ప్రోమో కటింగ్ చూస్తుంటే అంతే చెప్పి అనిపించినట్టుంది. ఎందుకంటే కానీ ఆ మ్యాథ్స్ గేమ్ మాత్రం ఎరగొట్టేసావు, సరేనా. జిల్లా పరిషత్ హై స్కూల్ అది నాకు నచ్చిందా. జిల్లా పరిషత్ హై స్కూల్ అంటే మనం కూడా కొంచెం ఈ కాన్వెంట్లో ఎన్ని కాదు కాబట్టి, తెలుగు మీడియం వాళ్ళవి కాబట్టి, సో కానీ పూర్తిగా గవర్నమెంట్ కాదు, ఎయిడెడ్ స్కూల్ కాబట్టి చిన్న స్కూలే, పెద్ద స్కూలే కాదు. 25 మంది ఉండేవాళ్ళం మేము 10th క్లాస్లో. సో అంటే మా సెక్షన్ మొత్తం అలాగే 40 మంది స్టార్ట్ అయ్యి చివరికి 25 దాగింది. సో అది అందరికీ అది ఆ రేంజ్లో స్కూల్కి వెళ్ళిన అందరికీ ఎంజాయ్ చేస్తారు దాన్ని. జిల్లా పరిషత్ హై స్కూల్ అని చెప్పి చెప్తా ఉంటే, గవర్నమెంట్ స్కూల్ అని చెప్తా ఉంటే. సో బాగుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది, అదేంటి అంటే డెమోన్కి ఓకే నెక్స్ట్ ప్రోమో అది, సారీ నెక్స్ట్ ఇది ఫస్ట్ ప్రోమో. ఇందులో మనం పెద్దగా మాట్లాడటానికి ఏమీ లేదు. ఇదే ఈ శాల్యూట్ గురించి ఇంకోసేపు మాట్లాడుకుంటే, శాల్యూట్ అనే దానికోసం కాసేపు మాట్లాడుకోవాలి. అదర్వైజ్ ప్రోమోలో మాత్రం ఏమీ లేదు, అదొక్కటే ఉంది. నేను నిద్రమత్తులను దాన్ని అట్టా చూసి సర్లే సెకండ్ ప్రోమో వచ్చినంత కలిపి మాట్లాడదాం, మళ్ళీ దీనికోసం సపరేట్గా ఏం వీడియో చేస్తావులే అని చెప్పి ఆగిపోయా. చూసారా నాది అంత మంచి మనసు. ఇప్పుడు రెండోది అసలైన ప్రోమో. నాకు కొద్దిగా ఏంద్రా ఇది, ఏమైనా తనుజ మీద పగబట్టారా ఎందుకు? ఇప్పుడు ఆ ట్రయాంగిల్లో కొద్దిగా బంప్ ఉందనే కదా పాయింట్ బర్నియాన్ రేస్ చేసింది. దానికన్నా ముందు ఏదైతే ట్రయాంగిల్ ఉందో, ఇప్పుడు అందరికీ అంత నాలెడ్జ్ ఉండాలా? లేదు కదా. మనం క్రిటిసైజ్ చేసుకున్నాం కానీ రైజే చేయకూడదు అని లేదు కదా. పోనీ గేమ్ ఏమైనా ఆఫ్ చేసిందా? చేయలేదు కదా. గేమ్ అయిపోయిన తర్వాత తన క్వశ్చన్ రైజ్ చేసుకుంటుంది, దానికోసం తను ఎత్తుకుంటుంది ఇంకో ట్రయాంగిల్ ఉందా, ఉంటే ఇది కాదేమో అని చెప్పి. ఎవరైనా లాజికల్గా చెప్తే వీళ్ళు కూర్చుంటుంది. మ్యాటర్ అక్కడ వీళ్ళ కోపం ఏంటంటే ఫస్ట్ది రైజ్ చేశారని కాదు, రెండోది రైజ్ చేశారండి. ఫస్ట్ది తిని రైజ్ చేయడం వల్ల రెండోది రైజ్ అయింది. ఫస్ట్ కనుక తిని రైజ్ చేయకుండా ఉంటే అందరూ సెలబ్రేట్ చేసుకున్నారు, అయిపోయింది వాళ్ళది. సో కానీ ఎందుకు తప్పు? అదేదో పగబట్టేసినట్టుంది. నాకేమనిపించిందంటే హానెస్ట్గా చెప్పాలంటే వాళ్ళకి ఫస్ట్ ఎవరు విన్నర్ అనిపించలే. వాళ్ళు ఫస్ట్ కామనర్ని విన్నర్ చేద్దాం అనుకుంటారు. కామనర్లో ఎవరు వాళ్ళకి విన్నర్ క్వాలిటీ కనిపించకపోయేపాటికి తనుజ గారు ఏం చేసినా కూడా ఆడింది ఆట పాడింది పాటలా తీసుకెళ్లారు. ఈవెన్ ఒక పాయింట్ ఆఫ్ టైంకి ముద్దు బిడ్డ అన్న రేంజ్కి కూడా వెళ్ళిపోయింది అది. కన్ఫెషన్ రూమ్లో స్పెషల్గా పిలిచి వీడియోలు వేయటాలు అవన్నీ ఆవిడకి పాజిటివ్ కంటే బయట నెగిటివ్ చేసి, కానీ వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నా నాకు అర్థం కాల. అంటే స్పెషల్ ట్రీట్మెంట్లు చేశారు. ఎక్కడెక్కడైతే ప్రాపర్ ఫీడ్బ్యాక్లు ఇయ్యాలో అక్కడక్కడ ఇవ్వలేదు, చివరి వరకు ఎత్తుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళకి వేరే కంటెస్టెంట్ విన్నర్గా దొరికేపాటికి విన్నర్ మెటీరియల్ అయ్యేపాటికి వాళ్ళ ఓటింగ్ ఎన్ని పెరిగేపాటికి ఇప్పుడు ఇంక ఇవిడ అవసరం తిరిగిపోయిందేమో. ఇంకా ఏం చేసినా తప్పు పట్టడం, ఏం చేసినా ఏదో ఒకటి అంటాం, ప్రతి చిన్నది పాయింట్అవుట్ చేయటం. నాకు అదే అనిపించింది అది చూస్తే. మీరు అంతమందికి అనిపించింది, నాకు అర్థం కాల. అంటే అసలు రైజే చేయకూడదు, ఇంకేం చేయకుండా అలా కూర్చుండిపోవాలి, అలా ఉండిపోవాలి అన్న విధంగా ఉంది. మరి చాలా పాజిటివ్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఇమ్ముకి ఏదైతే ఇమాన్యుయల్కి చెప్పినప్పుడు జిల్లా పరిషత్ హై స్కూల్ అని చెప్పి పాజిటివ్స్ ఇవన్నీ ఎలా ఎంకరేజ్ చేశారో, ఎలా హైలైట్ చేశారో చూద్దాం ఎపిసోడ్ రివ్యూలో అలా హైలైట్ చేశారా లేదా. అలాగే కొన్నిసార్లు ఈ ప్రోమోలు రాంగ్గా కట్ చేస్తున్నారు. మన ప్రోమోలో చూపించిన విధంగానే, లేదంటే ఇప్పుడు సంజన గారిని అక్కడ ఏమైనా సర్కాజంగా అన్నారా, అది ఇంకా నాకు డౌటే. ఎందుకంటే ఈ ప్రోమోలు ఇవన్నీ నమ్మలేకపోతున్నాం కదా. బట్ ప్రోమోలో చూపించింది వరకే నిజమైతే దాని గురించి మనం మాట్లాడుకోవాలంటే మాత్రం అదేదో ఆవిడ మీద ఏదో పగబెట్టినట్టు టార్గెట్ చేసినట్టు ఉంది. విన్నర్ డిక్లేర్ అయిపోయాక నాన్ ఇష్యూని ఇష్యూ చేస్తే లాభం ఏంటి? ఇప్పుడు ఆగండి మీరు విన్నర్ డిక్లేర్ చేయొద్దు, నేను చూస్తాను అంటే అవుతుందా? ఇంకోటి చెప్తాను చూడండి, చాలామంది కావాలని అయిపోయిన తర్వాత పాయింట్అవుట్ చేస్తున్నారు. లేదు, ఫస్ట్ కూర్చున్న దగ్గర నుంచి లైవ్ చూస్తున్నారు తెలిసింది. ఆ టాస్క్ మొత్తం లైవ్ చూస్తే కూర్చున్న దగ్గర నుంచి ఇది ట్రయాంగిల్ కాదురా, ఈ ట్రయాంగిల్ కాదేమోరా అని అంటూ ఉంటారు. అక్కడ ఉన్న అందరికీ ఒకటే నాలెడ్జ్ ఉంటుందా? ఇప్పుడు 20/20 అంటే ఆ అమ్మాయికి కూడా తెలియదు కదా, రీతికి కూడా. సో ఎవరి డిఫెక్ట్లు వాళ్ళకు ఉంటాయి, అందరూ అన్నింటిలో పర్ఫెక్ట్ ఉండరు. సో ఆవిడ ఏంటంటే అన్నీ ఒకేలా ఉన్నాయి కదా, అదొక్కటి డిఫరెంట్గా ఉండేవాడికి ఏంటంటే ఆవిడ డౌట్ వచ్చింది. సో విన్నర్ డిక్లేర్ అయిపోయి నామినేషన్ చేస్తాను తనుజ కాదు సార్ 3 ఒకటే షేప్లో ఉండాలేమో అని చెప్పాను. అంటే అన్నీ ఒకలా ఉన్నాయి కదా, ఇదొక్కటే వెరైటీగా ఉంది, అందుకోసం అమ్మాయికి డౌట్ వచ్చింది. ఆ డౌట్ని తప్పు పట్టలేం కదా, దాన్ని మనం క్రిటిసైజ్ చేసి కామెడీగా ఏంది నీకు ట్రయాంగిల్స్ అంటే తెలీదా
అంటే వీరికి అసలు రైజే చేయకూడదు అన్నట్టు చేయటం మాత్రం కరెక్ట్ కాదేమన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. నువ్వేమో రెడ్ది ట్రయాంగిల్ కాదంటావు, భరణి ఏమో బ్లూది అసలు ట్రయాంగిలే కాదు రెక్టాంగిల్ అంటాడు. ఎందుకంటే అక్కడ సంజన గారు ఇది ట్రయాంగిల్ కాకపోతే ఇదేంటి, ఇది ట్రయాంగిల్ కాకపోతే ఇదేంటంటే ఇంకోటి ఇక్కడ ఇంకో పాయింట్ వచ్చినట్టే, వర్టెక్స్ వచ్చినట్టే. సో అందుకోసం చెప్పి ఇది రెక్టాంగిల్ అయ్యిద్ది అని చెప్పి. రెక్టాంగిల్ కాదు, ఆయన ఉద్దేశం ఏంటంటే క్వాడ్రాంగిల్ అనే ఏదో, ఖచ్చితంగా రెక్టాంగిల్ అనే కాదు. ఇప్పుడు ప్రతి పాయింట్ని ప్రతి పదాన్ని పట్టుకొని మనం చేస్తే చాలా ఉన్నాయి తీయాలంటే, మాట్లాడుకోవాలంటే. ఇందులో 4 భుజాలు ఎక్కడున్నాయి? ఇది చెక్కేటప్పుడు కొంచెం బంప్ అలా వచ్చింది, ఓకే అగ్రీడ్, అది కార్పెంటర్ మిస్టేక్ అని చెప్పి అగ్రీ. నేను కూడా అగ్రీ చేస్తాను మీరు చెప్తే, ఎందుకంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూని మీరేమనుకుని అక్కడ పెట్టారన్నది మెయిన్. నేనేమనుకున్నాను, కంటెస్టెంట్స్ ఏమనుకున్నారు అన్నది కూడా, బిగ్ బాస్ టీం ఏమనుకుంది, ఎందుకంటే మీరు పెట్టారు కాబట్టి. సర్లే చిన్న మిస్టేక్ కదా కానీ తోసేద్దాం అని అనుకున్నారా, లేదంటే లెట్సీ ఇది అట్టయితే ఎవరికి అడ్వాంటేజ్గా ఉంటే వాళ్ళకి అడ్వాంటేజ్గా మాట్లాడదాం ఆ టైంలో అని అనుకున్నారో. ఎందుకంటే మీకు తెలియకుండా, మీకైతే తెలుసు కదా చిన్న బంప్ వచ్చింది, పెద్ద ఇష్యూ అవుతుందేమో, బిగ్ బాస్ హౌస్లో ప్రతిదీ ఇష్యూ అవుతుంది, సో ఇది అవుతుంది, లేదు మిగతా ఇలా పర్ఫెక్ట్గా చెక్, దీన్ని కొంచెం పర్ఫెక్ట్గా చెప్పండి, కొంచెం ఇది కట్ చేయండి అని చెప్పి వెరిఫై చేయకుండా ఇస్తుంటారంటారా? లేదు, ఇష్యూ అవ్వాలనే వేశారు, దాన్ని ఇష్యూ చేయాలనుకున్నా చేశారు. కానీ ఇక్కడికి వచ్చాక దాన్ని వేరే వాళ్ళ మీదకి వేరే రకంగా రుద్దడం కరెక్ట్ కాదు. మీరు అది ట్రయాంగిల్ అంటే అందరూ ఒప్పుకుంటారు, ఓకే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ట్రయాంగిల్నే పెట్టారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళే మొత్తం మూట కట్టి వేశారు కాబట్టి వాళ్ళు ఏది చెప్తే చెప్తారు. నేను అదే చెప్పాను, నాగార్జున గారు బిగ్ బాస్ టీం దాని మీద క్లారిటీ ఇస్తే వాళ్ళు ఇది ఏదంటే అదే. సో అది కార్పెంటర్ మిస్టేక్ అని చెప్తున్నారు. సో మిస్టేక్ అని చెప్తున్నారు కదా మీరు, మరి దాన్ని వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు, మిస్టేక్ అని చెప్పి వదిలేరు కదా, దాన్ని వాళ్ళకి తగ్గట్టే వాళ్ళు అనుకుంటారు కదా, ఇది లేదు కరెక్ట్గా లేదని అనుకుంటారు కదా. బంప్ వచ్చిందని మీకు అర్థమవుతుంది కదా, బంప్ వచ్చింది కదా, బంప్ వస్తే దాన్ని ఎందుకు ట్రయాంగిల్ అనుకుంటారు వాళ్ళు గేమ్ ఆడారు కదా, వాళ్ళు ఆబ్వియస్గా అందులో వాళ్ళకి అడ్వాంటేజ్గా ఉండేలా చూసుకుంటారు కదా, మాట్లాడటం కానీ ఏది కానీ. పోనీ అక్కడ ఏది లేకుండా ఇష్యూ రైస్ చేస్తే పోనీ అనుకోవచ్చు, ఉంది కదా, ఉన్నప్పుడు రైస్ చేయకుండా ఎందుకుంటారు, దాన్ని మనం అంత ఇదిగా చేసేసి కన్నా ఎస్ మీరు రైస్ చేసింది రైటే కానీ, బట్ ఇక్కడ ఏంటంటే చిన్న బంప్ వచ్చింది, ఇది కార్పెంటర్ మిస్టేక్, ఏదైతే డెమాన్ రైస్ చేసాడో కార్పెంటర్ మిస్టేక్ అని చెప్పి ఇది కార్పెంటర్ మిస్టేక్. బట్ దాన్ని సరి చూసుకోవాల్సింది, సరి చేయాల్సింది బిగ్ బాస్ టీం. కావాలని వదిలేశారు, ఇష్యూ అవ్వాలని వదిలేశారు, ఇష్యూ అయింది, ఇది ఇష్యూ అయ్యాక ఇటు కావాలంటే అటు తిప్పుదామని అనుకున్నారు. నాకెందుకో సంజనాకి భయపడి ఉంటారు, సంజనాకితో పెట్టుకుంటే మళ్ళీ ఆవిడ అడి తిప్పి మనల్ని కొట్టిద్ది, ఎందురా బాబు దాని బదులు ఏమైనా సపోర్ట్ చేసేద్దాం, ఒకవేళ కనుక రీతి ఏమైనా గెలిచింటే మళ్ళీ ఏమైనా వేరేగా మార్చేవాళ్ళేమో, దీన్ని గెలిచింది కళ్యాణే కాబట్టి దీనికి ఇష్యూ చేయాల్సిన నెసిటీ లేదు, నార్మలైజ్ చేసేద్దాం, చేసేయండి నార్మలైజ్. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని వేరే కంటెస్టెంట్లు పాయింట్అవుట్ చేసి తిట్టడం అది మాత్రం కరెక్ట్ కాదు. వాళ్ళ డౌట్లు వాళ్ళకు ఉంటాయి, భరణి గారు కానీ తనుజ గారు వాళ్ళ డౌట్లు వాళ్ళకుంటే వాళ్ళు రేస్ చేస్తారు. ఇంకొక విషయం చెప్తాను చూడండి, హౌస్లో ఉన్న అందరూ ఒప్పుకున్నారు దాన్ని, ఎక్సెప్ట్ సంజన గారు బీయింగ్ సంచాలక్ తను కాకుండా డెమాన్ ఒప్పుకున్నాడు, ఇమాన్యుల్ ఒప్పుకున్నాడు, కళ్యాణ్ కూడా ఒప్పుకున్నాడు అది కరెక్ట్ కాదని చెప్పి, అది ట్రయాంగిల్ కాదని చెప్పి. నాగార్జున గారు రేస్ చేసే ముందు అందరిని ఒకసారి అడిగారేమో అనుకుంటున్నాను, అడుగుంటే ఆయన కూడా క్లారిటీ వస్తుంది. కొంచెం బంప్ అలా వచ్చిందండి, కొంచెం అంతే, అలా కరువు తిరిగింది. తనుజ గారు ఒకటే షేప్లో ఒకేలా ఉండాలని చెప్పి బిగ్ బాస్ చెప్పారు సార్ అని, అలా చెప్పలేదు ఆయన. 3 ట్రయాంగిళ్ళు, 3 రెక్టాంగిళ్ళు, 3 సర్కిల్సే ఉండాలని చెప్పారు, ఆడప్పటి నుంచి అదే పట్టుకున్నారు. నాగార్జున గారు ఒకే షేప్లో ఉండాలని ఎందుకు చెప్తారు, అలా చెప్పలేదు. 3 ట్రయాంగిల్స్ 3 రెక్టాంగిల్స్ అయ్యే చెప్పారు. తనుజ నాకు అలానే వినిపిస్తానని చెప్పి అక్కడ అన్నీ అలా ఉండేపాటికి అలా ఊహించుకొని ఉంటారు, తప్పే. నాగార్జున గారు ఇన్ని వారాలు ఉండేపాటికి నాకు కాన్షియస్నెస్ లేదు, నాకు ఇదే వినిపించింది, అందరూ ఒకటే హాలోజినేషన్లో, హల్లెలూయా ఈ వర్డ్ కరెక్ట్గా ప్రొనౌన్స్ చేసేలాగా నన్ను దీవించి తండ్రి, హాలోజినేషన్లోకి వెళ్ళిపోయారు, అయ్యా క్షమించండి అయ్యా నన్ను, ఒక ఊహల్లోకి వెళ్ళిపోయారు, అమ్మయ్యా ఇలాంటిది ఏదో ఊహల్లోకి వెళ్ళిపోయారు. లాస్ట్ టైం కూడా ఈ పదం చెప్పినప్పుడు 2-3 చెప్పారు భయ్యా అంటే, అందుకని పద్దాగా చెప్పాడు భయ్యా మేము తెలివి ఏదో ఆ టైంకి ఏదో మేనేజ్ చేస్తాం కానీ మా తెలివితేటలతో ఖచ్చితంగా అలాగే ప్రొనౌన్స్ చేయాలని చేయలేం భయ్యా మేము, అది రావాలి చిన్నప్పటి నుంచి, అది రాకపోతే ఏం చేస్తాం చెప్పండి. కానీ తెలుగు మీడియం నుంచి ఇక్కడ వరకు మేము ఎదగటమే చాలా గొప్పగా అసలు చెప్పాలంటే. సో ఒకటే హాలోజినేషన్లోకి వెళ్ళిపోయారు అని చెప్పి చెప్తున్నారు. అంటే అన్ని రోజులు ఉన్నప్పుడు 90 రోజులు, ఇప్పుడు 90 రోజులు అయింది, ఉండరా? కొన్ని ఊహించుకుంటారు, కొన్ని జరిగినవి జరగలేదు అనుకుంటారు, అది ఆబ్వియస్గా హౌస్లో ఉన్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సరే మ్యాటర్ అది కాదు, మ్యాటర్ మీరు ఏదనుకున్నారు చెప్పచ్చు, కానీ దాన్ని ఇష్యూ చేయకూడదు అని చెప్పడం రాంగ్. ఇష్యూ చేయకుండా ఎలా ఉంటారు, మళ్ళీ ఇష్యూ చేయకుండా కూర్చున్నారు అనుకోండి ఏమంటారు, స్టాండ్ తీసుకోలేదు అంటారు. ఇప్పుడు భరణి అన్న ఫస్ట్లో సంచాలక డెసిషన్ ఫైనల్ అన్నప్పుడు వెళ్ళిపోతే ఏమన్నారు, నీకు నువ్వు స్టాండ్ తీసుకోవా,
నీకు నువ్వు ఆర్గ్యూ చేయవా, నీకు నువ్వు క్వశ్చన్ చేయవా అని చెప్పి గంట సేపు క్లాస్ స్పీకర్ మీకు బాగా గుర్తుంటే. మరి ఇప్పుడు ఇదే చూపించి ఇక్కడ బంప్ వచ్చింది కదా నువ్వు అడగాలిగా అని ఆయన లేదు సార్ నేను కార్పెంటర్ మిస్టేక్ అనుకోండి. కార్పెంటర్ మిస్టేకా? అలా ఎలా అనుకుంటావా? కార్పెంటర్ మిస్టేక్ అయితే బిగ్ బాస్ టీం అంత పిచ్చోళ్ళు అలా వదిలేస్తారా? ఇది కాదు, ఇది ట్రయాంగిల్ కాదు, ఇది నీకు నువ్వు నుంచోపోతే ఎలాగా? నీకు నువ్వు ఎవరి నుంచి ఉంటే నీకు వస్తా అని చెప్పి పీకినా ఎవడ మళ్ళీ చెప్పచ్చు కదా, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఇటైనా చెప్పచ్చు అంటేనే చెప్పచ్చు. స్టాండ్ తీసుకోపోయినా తప్పే, స్టాండ్ తీసుకున్నా తప్పే. సో నేరేషన్ అన్నది అక్కడ నేరేటివ్ అన్నది వాళ్ళ తగ్గట్టు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. కానీ మీ నేరేషన్ కోసం అవతల కంటెస్టెంట్స్ని డౌన్ చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఏం చేసినా తప్పే అన్న విధంగా పోర్ట్రే చేయడం అస్సలు కరెక్ట్ కాదు. సో చూద్దాం ఇదేంది, ఇది సర్కాజమా లేదంటే నిజంగానే ఇంతే ఉందా ఎపిసోడ్లో? ఇంతే ఉంటే మాత్రం ఈ చేయటం మాత్రం కరెక్ట్ కాదు. అది ప్రోమో ప్రకారం చెప్తారు అది కరెక్ట్ కాదని చెప్పి. లెట్స్ సీ, అది ఎపిసోడ్ చూసిన తర్వాత మనకు ఫుల్ క్లారిటీ వస్తుంది. దాని గురించి అసలు ఎగ్జాక్ట్గా ఏం చెప్పారేంటి, జస్ట్ కార్పెంటర్ మిస్టేక్ అని తీసేసిన తప్పలేదు, నేనే అగ్రీ చేస్తాను. ఓకే చిన్న బంపు వచ్చిందా, హ్యాండ్ కట్సా ఏమైనా, సో మిషన్ కట్స్ కాదా, ఎందుకు అంత షార్ప్గా చేయలేకపోయారు, మిగతా షార్ప్గా చేసినట్టు అని చెప్పి. బట్ చూద్దాం. నెక్స్ట్ నాగార్జున గారు కళ్యాణి నామినేషన్స్కి వచ్చిన వాళ్ళు నామినేట్ చేయకుండా వాళ్ళు అనుకున్న వేరే ఇష్యూస్ ఏమైనా మాట్లాడచ్చా అంటే లేదు సార్, క్లారిఫికేషన్స్ తీసుకోకూడదు సార్ అంటే. మరి ఎందుకు నువ్వు ఆపలేదు? 2 పాయింట్లు. ఇదే ఫస్ట్ టైం జరిగిందా? ఎంతమంది జరగలేదా? ఈ సీజన్లో స్టార్టింగ్ ఆఫ్ ద వీక్ జరిగింది కదా, శ్రీజ చేశారు కదా. అలాగే అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఈ విషయం మీద? 2 కళ్యాణ్ గట్ట తెలుస్తుంది అక్కడ క్లారిఫికేషన్ జరుగుతుందో నామినేషన్ జరుగుతుందో ఇమ్ము అన్నారు, ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. మొత్తం అయిపోయాక కదా తెలిసింది ఓకే నామినేషన్ కాదని చెప్పి. అప్పుడు ఇంకా బిగ్ బాస్ అనౌన్స్మెంటే వచ్చింది డైరెక్ట్గా. ఆయన ఏం చేస్తారు దానికి? ఏంటో వెరైటీ. ఇప్పుడు ఆవిడ నాకు చిన్న క్లారిఫికేషన్ నువ్వు అని చెప్పి చార్ట్ చేస్తే అప్పుడు ఆయన చెప్తాడు క్లారిఫికేషన్స్ ఇక్కడ తీసుకోకూడదండి అని చెప్పి, మీరు తర్వాత తీసుకోండి, నామినేషన్ అయితే చెప్పండి, నామినేషన్ పాయింట్ చెప్పండి అని. ఎవరు తెలియకుండా ఆవిడ మాట్లాడుకుంటూ వెళ్ళారు. ఆవిడ కూడా 2 నిమిషాలు మాట్లాడదాం అనుకున్నారంట, లైవ్లో చెప్పారు. అది కాస్త ఆర్గ్యుమెంట్ అయిపోయి అంతసేపు అయింది. అక్కడైతే కనుక స్పేస్ కరెక్ట్గా ఉంటుంది, సీరియస్నెస్గా మాట్లాడుకోవచ్చు అని చెప్పి అక్కడ మాట్లాడాను అన్నట్టు చెప్తారు ఆవిడ. 2 మినిట్స్ నేను చెప్పాలనుకుని చెప్పాను అంటారు, కానీ బట్ పెద్దది అయిపోయింది. తప్పు. క్లారిఫికేషన్ 2 నిమిషాలు ఓకే చెప్పేసి వెళ్ళిపోవచ్చు, పెద్ద హైలైట్ అవుతుంది. ఇలా హైలైట్ చేయాలంటే హైలైట్ చేసుకోవచ్చు. బట్ ఇందులో కళ్యాణ్ని క్వశ్చన్ చేయాల్సిన నెసిటీ కళ్యాణ్ తెలియదు కదా, తెలుసుంటే చేస్తాడు, తెలియకపోతే అట్లా చేస్తాడు. సో నీ డ్యూటీ బిగ్ బాస్ చేశారు, ఓకే దీని గురించి ఏం మాట్లాడారో చూద్దాం. ఇది మాత్రం ప్రోమో ఎక్కడ చూపించారు. నెక్స్ట్ పవన్ తప్పులు ఎదగడం మీద దృష్టి పెట్టినట్టుంది. ఈ ప్లాంక్ బాగాలేదు, ఆ ప్లాంక్ బాగాలేదు, ఆడలేక మధ్యలో దరువు అంతేనా, ఆడలేక మధ్యలోడు అని ఒక సామెత చెప్పారు. ఇది మాత్రం బాగానే చెప్పారు. సో అదేంటి అంటే చిన్న లక్ ఫ్యాక్టర్ ఉండాలి, కానీ అన్నీ సెట్ అయ్యే ఉంటాయి. అట్లీస్ట్ బిగ్ బాస్ టీం ఇద్దరే చెక్ చేసుకుని పెట్టారని అనుకోవటమే. ఇప్పుడు అక్కడ కార్పెంటర్ మిస్టేక్ ఎలా ఉందో పవన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. నేను కానీ పవన్ ప్లేస్లో నుండి రేస్ చేసేవాడిని, కాదు సార్ ఆ ట్రయాంగిల్ దగ్గర అట్టా ఇంత కార్పెంటర్ మిస్టేక్ ఉంది, ఇక్కడ కూడా కార్పెంటర్ మిస్టేక్ ఉందేమో అని అనుకున్నాను సార్, ఎందుకంటే పెట్టినప్పుడు పట్టలేదు కాబట్టి నాకు అలా అనిపించింది. సో సింపుల్ చెప్పచ్చు. సో అన్నీ చెక్ చేసే పంపిస్తారు, అది కావాలని పంపించారు, అది ఎన్ని చూస్తుంటే అది తెలిసిపోద్ది. సో ఈ బ్లాంక్ బాగాలేదు అని చెప్పి వీడియో ప్లీజ్ అని చెప్పేశారు. పెట్టి చూపించు అన్నావు, ఆ వీడియో ప్లే చేశారు. పెట్టి చూపించు, ఇది బాగాలేదంటే పెట్టి చూపించు అన్నావు, పెట్టి చూపించింది. సో అలానే టికెట్ టు ఫినాల్ కొడితే, ఇది మన డైలాగ్ ఇది, అలాగే టికెట్ టు ఫినాల్ కొడితే కాన్ఫిడెన్స్ అయ్యేది, గెలవలేదు కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ స్టేట్మెంట్. సేమ్ నేను అదే చెప్పానా, అది ముందే చెప్పలేము. కొడితే అబ్బా కాన్ఫిడెంట్గా కొట్టారు అంటూ, కొట్టకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ స్టేట్మెంట్ అంటూ. సో అదే చెప్పారు. సో ఇవి ఈ 2 ప్రోమోల కోసం నాగార్జున గారు మాట్లాడారు. ఇంట్రెస్టింగ్ 3వ ప్రోమో ఏమైనా వస్తుందా? ఇగో ఇది అప్లోడ్ చేసే లోపల 3వ ప్రోమో వస్తుంది, నా బాధ అదే. సో ఇది అప్లోడ్ చేస్తాను. 3వ ప్రోమో కొరకు బాగుంటే మళ్ళీ 3వ ప్రోమో గురించి సపరేట్గా మాట్లాడుకుందాం, లేదంటే ఇంకా నైట్ ఎపిసోడ్ రివ్యూ మాట్లాడుకుందాం. ఒకవేళ 7:30 ఆ టైంకి వస్తే కనుక వేస్ట్, ఎందుకంటే నేను 8:30కి అప్లోడ్ చేస్తుంది నేను మొత్తం చేసేపటికి. 9ంటికి మీరు ఇంకా ఎపిసోడ్ చూడొచ్చు, ఇంకా హాఫ్ అన్ అవర్లో ఏముంటుంది. సో అది సంగతి. దీనికి ముందు ఎలిమినేషన్ అవర్ అనేది పెట్టాను, అది కన్ఫర్మ్ అయిపోగానే, అంటే హౌస్లో ఎగ్జిక్యూట్ అయిపోగానే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఎపిసోడ్ రివ్యూలో కానీ ప్రోమోతో కానీ కలుసుకుందాం. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ, హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.